భారతదేశంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కూటమి ఉంది. ప్రతిపక్షంలో ఐఎన్‌డీఏ కూటమిలో ఉంది. ఇందులో బోలెడు పార్టీలున్నాయి. కానీ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారంటే అది స్పెషాలిటీ. ఇక్కడేదో ఒక గ్యాప్ ఉంది అంటున్నాడు కాక్రోచ్ జనతా పార్టీ సౌరవ్. ఇదే మాట పాపం ప్రశాంత్ కిషోర్ అనుకున్నాడు. ఇదే మాట పాపం ఆ మధ్యన ఆళ్ళెవరు కేజ్రీవాల్ అనుకున్నాడు. ఇదే మాట భారతదేశంలో అనేక పార్టీలు అనుకుంటాయి. సమస్య ఒక్కటే, పబ్లిసిటీ సోషల్ మీడియాలో రావడము, టీవీలో రావడమే నిజమైతే కనుక ఈ దేశంలో పార్టీలు పెట్టి విపరీతమైన ప్రచారం చేసి ఆ పైన చతికిల పడ్డ వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. యూట్యూబుల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఫేస్బుక్లలో లైవ్ వీడియోలు చేసినంత సులభం కాదు ఒక రాజకీయ పార్టీ నడపడం. అంతా చేసిన వాడినే ఎక్కిరిస్తూ ఉండేటటువంటి సమాజం మనది. ఇవాళ వీళ్ళని ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు జార్ఖండ్కి ఎందుకు పోలేదు అని అడిగేవాళ్ళు, లేకపోతే పంజాబ్కి ఎందుకు పోలేదు అని అడిగేటటువంటి వాళ్ళు, నీ వేదిక మీద నుంచి నువ్వు ఇట్లా అనేది అంటే ఎంత పాజిటివ్ అని వీళ్ళు అనుకున్నారు, అంతే వేగంగా నెగిటివ్గా కూడా వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఇదివరకు పటేళ్ల ఉద్యమము, గుర్జర్ల ఉద్యమము, అట్లాంటప్పుడు ఇట్లాంటి టెంపరే చూసాం. తర్వాత ఇవి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక నేపాల్ తరహా సృష్టించడం, అంటే నేపాల్ అయినా, శ్రీలంక అయినా, బంగ్లాదేశ్ అయినా సైన్యాన్ని గుప్పెట పట్టారు. ఇండియాలో అది సాధ్యం కాదు, ఇంత పెద్ద దేశం అన్నది గుర్తుపెట్టుకోవాలి.